అందరికి శనార్థులు మంచిగున్నారా? ఈ రోజు నేను రెండు ముచ్చట్లు పెట్టడానికి తిరుగుతున్నా. ఎందుకంటే ఇంతకుముందు నిహారిక కొనదల ఆ బుజ్జి ఉంటది కదా, ఆ బుజ్జితో ముచ్చట పెట్టిన. ఆ టైంకి ఇంకొక పిల్లగాడు వచ్చిండు. అయ్యి ఎవరు అని చూడంగానే సంగీత శోభను. ఈ పిల్లగాడు నాకు మస్తు తెలుసు. మేము మొదలు మ్యాడ్ సినిమా, అదే ఆ మ్యాడ్ సినిమా అప్పుడు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నాం. ఆ తమ్ముడు వచ్చిండు. అరే నువ్వు వచ్చినావు, ఆ తమ్మి జెర్సీ కూర్చో ముచ్చట పెడతా అని చెప్పి కూర్చోబెట్టేసి. శనార్థులు తమ్మి ఎట్లున్నావు? అక్క మస్తుగా చెప్పక ఏకదమ్ ఉన్నావు. నాకు నీది గది ఈ మధ్యకాలంలో నేను ఒక సినిమా చూసిన, మ్యాడ్ 1 మ్యాడ్ 2 కాకుండా ఒక చిన్న ఫ్యామిలీ అని షూట్ చేసిన, గుర్తున్నదా? అవునక్క. ఓ నరేష్ సార్ మీ నాయన ఏం చేసిండే? 25 లక్షలు ఎందుకు ఎందుకు అప్పు చేసిండు, నా పానానికి ఎందుకు పెట్టిండు, ఇట్లా అంటున్నది కదా. చూసి మస్తు నవ్వుకున్నాం తమ్మి. ఈ రోజు శురువాదే నీ సినిమాతో శురువాదే ఏకదమ్ ఉన్నది. ఎంత మీ వరుస పెట్టి 1 2 3 4 నడుస్తూనే ఉన్నాయి సినిమాలు. ఓకేనా? అన్నీ ఓకే అక్క, అన్ని బాగానే నడుస్తున్నాయి కదా. దిష్టి తగులుతుందా? ఏం చేస్తున్నావు? దిష్టి తగులుతుందంట. దిష్టి నల్లబట్టలు వేసుకొని తిరుగు, దిష్టి తగలకుండా మంచిగా. పర్వాలేదు కదా, అంత వరుస పెట్టి నడుస్తూనే ఉంది. అన్ని మంచిగా పోతున్నాయి. ఇప్పుడు ఇది 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 రిలీజ్ కి వచ్చేసింది కదా తమ్మి. ఇంకేమైనా నడుస్తున్న సినిమాలు ఉన్నాయా? ఒకటి స్టార్ట్ చేసిన అక్క, షూట్ చేసిన ఒకటి. రాజమండ్రిలో షూట్ అవుతుంది అది. ఈ పిక్చర్ రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత మళ్ళీ దానికి పోతుంది. మళ్ళీ వాళ్ళకి డేట్లు ఇచ్చేసిన, ఆల్రెడీ ఇచ్చేసిన. ఏప్రిల్ 15 నుంచి ఇచ్చేసిన వాళ్ళకి. ఏప్రిల్ 3వ తారీఖు ఈ సినిమా ఒకటి వచ్చేసి ఇది హిట్ అయిపోతే ఓ 10 రోజులు మళ్ళీ ఇట్లా నీతో ఇంకో ఇంటర్వ్యూ చేసి హిట్ అయినాక మళ్ళీ ఒకసారి పక్క చేద్దాం. రాకాసాని సినిమాకి పేరు పెట్టింది తమ్మి, ఏమిటి పెట్టిండ్రు అట్లా? కానీ అది ఇట్లా బుడ్డరీలు ఇడిచిండ్రు కదా, రాకాస అని ఇట్లా వస్తుంటే అన్ని ఊడలు, మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా, అవన్నీ వస్తుంటే నాకు జులు 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 అనిపించింది, మస్తు భయమైంది. అట్లా జస్ట్ ఆ టైటిల్ అట్లా ఉంటది కానీ నువ్వు సినిమా చూసినప్పుడు ఏముంటది అక్క, నీకు నువ్వు నవ్వుతానే ఉంటావు. కొంచెం భయపెడతావు బట్ సినిమా మొత్తం నవ్వుతాను, 2 గంటలు నవ్వుతాను ఉంటాను. అదే అది తమ్మి, ఆ పిల్లనేమో అట్లా చెప్పింది, నువ్వేమి ఇట్లా చెప్తున్నావు? అట్లా ఆవిడ అటు ఇటు చెప్పి అందరినీ ఇట్లా పరిశాన్ చేస్తున్నాం మేము. కాదమ్మా, ఆ పిల్ల ఏమన్నా తెలుసా? మనమేం భయపడం చంద్రమా, ఆ పిల్లగాడు భయపడతాడు అంతే అని చెప్పింది. నువ్వేమో కొంచెం భయపెడతామంటున్నావు. కొంచెం ఇట్లా భయపెట్టాలి. ఇక మినిమం భయపెట్టకపోతే ఇక కూర్చోరు, ఇక ఆడియన్స్ పబ్లిక్ కూర్చోరు. కొంచెం అయితే భయపెట్టాలి. జరంత భయపెడతారు. జరంత భయపెట్టకపోతే నీ చెయ్యి ఇట్లా నల్ల పట్టుకున్నది. ఎవరి తమ్మాయిని గత నెలలో ఉన్నాడు. చీకటి శక్తి అంటారు దాన్ని. చీకటి శక్తి, నల్ల చేతు బొగ్గురుద్దుకున్నట్టే చెయ్యి అంతా. ఓ ఏమో నాకైతే కిర్రం అన్నది పానం. చిన్నగా ఉన్నప్పుడు దయ్యాలకి వెళ్ళి చూసినామా? లేదా కానీ పెద్ద నమ్మని ఇట్లా దయ్యాలు భూతాలకి ఇట్లా నమ్మని నేను. కనపడినప్పుడు చెప్తాను. కనబడ్డ నాకు ఇప్పుడు ఫోటో దించుకోకటి పక్కకి వాడి ఇట్లా ఒక సెల్ఫీ కొట్టుకొని. ఫోటోలు రాదు కదా, రాదా? దయ్యాలు రావంటారు ఫోటోలలో రావా? అయ్యా చూద్దామా అనుకున్నా. నేను ఎప్పుడు చూడాలి, నా ముఖానికి ఎప్పుడు కనబడలేదు తమ్మి. అంటే మనమే పెద్ద దయ్యాలం కావచ్చు, అందుకే నాకు అది ఎప్పుడు ఎదురు పడలేదు. పామును చూసిన, ఒక పామును పట్టుకున్నాను తమ్మి. ఒకసారి పోయినాం, ఒక పామును పట్టుకున్నా. అది అందరినీ చూసి అని తెలుసు. నాన్న చూడమంటాం ఏం ముఖం దోపలికి పెట్టేసుకున్నది. ఏందన్నా ఇది బయటకు వస్తలేదు, నాకు భయపడుతుందా కాదు నీకు అని. అసలు ఇది కూడా నన్ను చూసి భయపడుతుంది అనుకున్నా. పెద్ద పాము తమ్మి, మంచి పెద్ద కొండ శిల్వ. అది ఇట్లా టొయ్యని ముఖం లోపలికి పెట్టేసుకుంది. శరీరంలోకి ముడుచుకుంటదట ముఖంని భయమైతే. నేను నాన్న ఏందే ఇది అందరినీ ఇట్లా చూసింది, నన్ను చూస్తలేదు అంటే. అక్క అది భయపడ్డదక్క, నేను చూసి గట్టిగా మాట్లాడినవా ఏంది దాంతో? నేను ఏడన్నా ఇట్టి చేతిలో పట్టుకున్న, చిన్నపిల్లని పట్టుకున్నట్టు పట్టుకున్నా అంటే ఏం భయపడ్డా తీయక్క పోను. అక్కడ నిజంగా నువ్వు ఎప్పుడన్నా చిన్నగా ఉన్నప్పుడు మీ అన్న నేను భయపెట్టుడు, నువ్వు మీ అన్నను భయపెట్టుడు? నేను భయపెట్టుంటా అక్క వాడిని. అంటే వాడికి ఈ దయ్యాల సినిమాలు నచ్చవు. వాడికి జాగ్రత్త భయం వేస్తే ముందుకెళ్ళి భయం వేస్తుంది వాడికి. వాడు అసలు చూడడు. నేను పిచ్చోళ్ళ లెక్క అర్ధరాత్రులు కూర్చొని చూస్తుంటాను. నేను మన దయ్యం, రాత్రి, ఈ సినిమాలన్నీ నేను ఒక్కనే కూర్చొని చూస్తుంటాను. నా చిన్నప్పటి నుంచి అది పిచ్చి, నా మస్తు ఇష్టం. నాకు దయ్యాల సినిమా నువ్వు చేసిన సినిమాలలో ఇదే మొదటి దయ్యం సినిమా. ఇదే మొదటి దయ్యం. ఇదైతే ఆఖరి అయితే పక్క కాదు, ఇంకా మస్తు దయ్యం సినిమాలు చేస్తాను. ఇదైతే ఫస్ట్ సినిమా. తమ్మి ఏమనుకున్నావు నువ్వు? ఎప్పుడన్నా దయ్యం సినిమా వస్తే నేను ఇట్లా భయపడాలా, అట్లా భయపెట్టాలి అయిపోయినా అక్క, భయపడడం అంత ఈజీ కాదక్క అనిపిస్తుంది కానీ చాలా కష్టం అక్క. ఇక నేను భయపడితే నువ్వు నమ్మాలి, రెండు అవ్వాలి. అట్లెట్లయితే చాలా కష్టం అక్క. ఆయన భయపడుతున్నట్ట మనం ఒకటి నమ్మాలి, 2 నవ్వాలి. రెండు చాలా మస్తు కష్టం అక్క. అది మొదటి 2 రోజులు షూట్ లా ఎట్లా పరేషాన్ అయిపోయినాం. నేను డైరెక్టర్ అయితే పాపం మాన్సా గారు ఇట్లా టెన్షన్ అయిపోయినరు. ఎందుకంటే భయపడడం కూడా ఇట్లా కరెక్ట్ భయపడతారు, ఇట్లా ఖరాబ్ భయపడతారు, గలీజ్ భయపడతారు, ఇట్లా కూడా ఉంటుంది తెలియదు మాకు.
ఆ ఆ భయపడుట్ల గలీజ్గా భయపడు, ఖరాబ్ భయపడు, మంచిగా భయపడు, మంచిగా భయపడు. మజాక్ గా భయపడు మస్తు. అవన్నీ నాకు కూడా తెలియదు తమ్మి, ఇట్లా ముచ్చట్లు మాకు కూడా తెలియదు. చెప్పినావు. ఓ మొదటి 2 రోజుల్లో అట్లా పిహెచ్డి చేసినట్టు మాకు అప్పుడు అర్థమైంది మాకు. ఓ ఏమని భయపడు ఏకదం భయపడాలి. అసలు అన్ని రసాల్లో భయపడే రసం చాలా ఏం కష్టం. రసం అయి ఉంటది ఇది భయపడే రసం? ఆ, భయానకమా? భయానకమే. భయానకం ఆ, అట్లా అదే. భయానకమే. అవ్. ఇదంతా భయపడు ఇదంతా మంచిగానే ఉన్నది తమ్మి. నువ్వు అందులోకి ఊర్లోకి ఒకటి పోయినావు, హ్మ్. రైట్ అడ్రస్ కి వచ్చిన రాంగ్ Wrong పార్సల్ నేనాను. అవు. అది ఏమడుగుతా మీ రైట్ అడ్రస్ లకు వచ్చిన రాంగ్ పార్సల్ ఏంది? నువ్వు చేసి నాకు అర్థం కాలే, నువ్వు ఆ ఊరోనివి కాదన్నట్ట. మొత్తం చెప్పలేం కదా అక్క, నీకేమనిపిస్తుంది చెప్పు. ఈ ఈ ఊరు ఈ ఊర్లో ఈ ఊరికి శాపం ఉన్నది. హ్మ్. మొదలు షురువు చేసుడే ఇట్లా భయపెట్టుకుంటా షురువు చేసిండ్రు. నాకు అనిపించింది ఒక ఊర్లో రాక్షసుడు ఉంటాడు, వీడేమో ఊరుగాని ఊరోడు వీడు ఊర్లోకి వచ్చిండు, అవును. వచ్చినోడేమో రాక్షసునికి నచ్చిండు, వాడేమో వీడిని ఇడుస్తలేడు, వీడేమో ఊళ్ళకేంచి పారిపోవాలనుకుంటున్నాడు. ఇక గిట్లా అల్లుకున్నా నేను చుట్టుముట్టు. మస్తు అనుకున్నావు అక్క. అంటే అదే. నిజమని కదా, అదే నువ్వు చూడక నీకు తెలుస్తుంది. April 3 చూస్తే నీకే అర్థమవుతుంది. అయ్యే వెళ్తాడు చూసి అర్థమవుతుంది అంటే. ఇప్పుడు సినిమా హీరోలు అంట తమ్మి, మ్యాడ్ 1 మ్యాడ్ 2 2 పెద్దిట్టుల్ని, అవును. ఆ చిన్న ఫ్యామిలీ పెద్దిట్టు మంచిగా మస్తు నడిచింది. అవును. మరి ఏమన్నా రెమ్యూనరేషన్లు మస్తు పెంచుతారా అని చెప్తున్నారు హీరోలు అనగానే. ఓ మస్తు రెమ్యూనరేషన్లు ఉంటాయి, ఆగం ఉంటది అక్క అన్నారు. నువ్వు బయట రెగ్యులేషన్ నా రెగ్యులేషన్ కదక్క, పెద్ద హీరో రెగ్యులేషన్. అవునా? మనే కదా చిన్నోళ్ళే కదా. మనది పెరుగుతుంది కానీ మరి అంత ఏం పెరగట్లేదు. మరి మొన్న సుహాస్ చెప్పిండు ఈ స్టేజ్ మీద, సుదర్శన్ అడగంగానే చెప్పిండు సుహాసు, ఓ పెద్ద హీరో ఇట్లా సినిమాలు చేసుకుంటే ఇట్లు కొట్టిన కొట్టుడు, అటు కోకపేట అవతల జాగలు కొనుడు, ఇట్లు కొట్టుడు కోకపేట అవతల జాగలు కొనుడు నడుస్తుందట. నువ్వు ఏమైనా ఉన్నావా అసలు మరి? లేదక్క, అంత 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 రావట్లేదు అక్క. కొనే కోకాపేట సైడ్ కొనేది రావట్లేదు అక్క. ఇప్పుడు ఎట్టుంటారు మీరు ఉండేది? మేము ఉండేది ఇట పుప్పలు కూడా మణికొండ దగ్గర ఉంటాం అక్క. మణికొండ దగ్గర ఏమైనా కొన్నావా మరి? మనకి ఇక లేదక్క, కొనాలి. ఇది నువ్వు April 3 చూసి దీన్ని హిట్ చేస్తే కొంటా నేను. ఓయ్ ఇద్దరు పోరలు మొన్న మీ అన్నది కపిల్ ఫ్రెండ్లీ హిట్ అయిపోయింది, అదే ఇప్పుడు అది హిట్ అయింది. ఇద్దరు పైసలు కలిపి అన్న కొనుక్కోవద్దా? అదే ఇది కూడా హిట్ అవ్వాలి కదా. ఇది హిట్ అయితే ఈ 2 సినిమాలు హిట్ల పైసలు కలిపేసి అది కొనేస్తాను నేను. కోకపేట అవతల కొంటు సరే నువ్వు ఏడు చెప్తా. కొనుక్కొద్దా? మీ కోకపేట అవతల కోకపేట అందరు కొనుక్కుంటున్నారట, మనం కొనుక్కోవద్దా? మరి కోకాపేటలో ఎకరం 100 కోట్లు అని చెప్పింది నాకు. మరి అట్లా కొనగలవా? ఉంటుందా తమ్మి? మస్తు నేను ఉంటుంది. కదా కోకాపేట అసలు పీకు. కోకపేట దిక్కు ల్యాండ్లు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. నీకు కోకపేట ల్యాండ్ అంటే అది కచ్చింది గిది ఎక్కువ తిను ఒకటి పట్టుకొచ్చిన, ఏందక్క అది? ఏదో ఒకటి పట్టుకొస్తా, నేను ఉట్టిగా వస్తానా, గవ్వలున్నాయి. ఆహా. అరే నేను నిన్ను అడుగుడు మర్చిపోలేదు, తింటాను పర్వాలేదు, అది మనం ఇంట్లో చేసుకుని. ఉమ్. ఇట్లా ఈ మధ్యన మస్తు డైటింగ్ చేస్తున్నావు అంటే, 6 ప్యాక్ ఏదో చేస్తున్నావు అంటే, ఆమె నిహారికే చెప్తుంది అన్న, ఏమైనా వాళ్ళ ఇంట్లో బిర్యానీ మంచిగా చేస్తారు, మరి వాళ్ళ అమ్మ తర్వాత? ఏకదం చేస్తుంది. మ్మ్. ఎప్పుడైనా తెచ్చి పెట్టిందా నీకు? అడిగిన పిల్ల ఏమైనా తెచ్చి పెట్టినవా? మరి సరే సంగీత వచ్చిండు పిల్లగాడు అసలే సన్నగా ఉన్నాడు, తెచ్చినని చెప్పిందా? ఏమైనా తెచ్చి పెట్టినవా అంటే, నేను ఎప్పుడు తెచ్చి పెడదామన్నా ఆయన డైటు అంటున్నాడు. కొంచెం నిజమే కాదు, ఆ, డైట్ లో ఉంటాం ఆ, అంటే మరి ఊకే ఎవరు కదా ఇన్ని పైసలు సినిమాలో చేయడానికి, కొంచెం మనం మెయింటైన్ చేయాలి కదా. మేంటిని చేస్తున్నావా మరి డైటింగ్ చేస్తున్నావు? ఇగో నువ్వు ఇచ్చినావు తింటున్నాను నేను, ఇవి కూడా తిన్నాను. మంచివి తమ్మి, ఇంట్లో చేసినాయి. బెల్లం అక్క ఇది? మనం బెల్లమే తింటాం, చక్కెర తినాం. అయితే ఆయన చక్కెర వస్తే ఉమ్. షుగర్ వస్తుంది తమ్మి, అందుకని జాగ్రత్తగా బెల్లమే తినాలి. ఉమ్. గవ్వలన్నీ నిన్న పండుగ కదా ఉగాది పండుగ కానీ, April 3కు రిలీజ్ కాగానే మస్తు నవ్వులు ఉన్నాయంట సినిమాలు. ఎందుకు అంతగానో నవ్వులు పెట్టి నీకు? నువ్వు ఇక పెద్ద నరేష్ సార్ తర్వాత నవ్వుల సినిమాలని నువ్వు ఓటకపోతావా? రాజేంద్ర ప్రసాద్ సార్ తర్వాత, నరేష్ సార్ తర్వాత. ఏదో ప్రస్తుతానికి ఏదో మాకు మస్తు ఉన్నాయి ఇక. ఉమ్, ఇందులో అయితే మస్తు ఉన్నాయి. అంటే ఇక జనాలు ఇట్లా 200 250 పెట్టి వస్తున్నారు అక్క, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అక్క, మినిమం అయితే ఇవ్వాలి వాళ్ళకి. ఉమ్, లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాలక్క, సినిమాలు ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి, మమ్మల్ని పట్టుకెళ్ళిపోవాలి ఇంటికి. అరే మా ఊడురా, మమ్మల్ని ఎంటర్టైన్ చేసిండ్రా, నవ్వించిండ్రా, వీడు మంచి కథ చెప్పిండ్రా అట్లా అనుకోవాలి. కథ అయితే పక్క అక్క, మీరు ఎంత నవ్వినా సరే ఎండ్లో కథే హీరో అక్క, సినిమాలో కథ. కానీ నువ్వు ఓ పిల్లగాని ఎనర్జీ మస్తు ఎనర్జీ అంటారు కదా తమ్మి. నేను ఏం తింటావు ఎనర్జీ? నవ్వుతూనే మస్తు నవ్విస్తావంట. నేనాక అమ్మ ఏం వండుతుంది ఎక్కువ? అమ్మ చారు మంచిగా సూపర్ చేస్తారు. సూపర్, అసలు చారు ఆవిడ చారు పెడితే ఇంకా సౌజన్య అమ్మ చారు పెట్టి పోరలను చలో అన్నట్టున్నావు నువ్వు. చారు పెట్టి సాలిగా నడువు నువ్వు సినిమాలు చేయిపో అని చెప్పి పంపించేస్తారు. చారు మంచిగా చేస్తుంది చాలా బాగా చేస్తారు.
చారు ఉంటే ఇంకా అసలు ఏం తినబుద్ది కాదు. ఉహు. ఆమ్లెట్ చారు ఉంటాయి అంతే నడిపించేసిండ్రు మీరు గట్టిగా. గట్టిగా. ఈ తమ్ముడు శోభన్ సార్ వాళ్ళ కొడుకు. కానీ శోభన్ సార్ చేసిన వర్షం సినిమా అప్పుడు నువ్వు ఎంత ఉన్నావు తమ్మి? 6 ఏళ్ళు అనుకుంటా. 6 ఏళ్ళు ఉంటావా? 6 ఏళ్ళు. అంతే. అంతే. నీకేమైనా ఎరుకుందా వర్షం సినిమా మా నాయన చేస్తున్నాడు ఇట్లా మా నాన్న అరే, సినిమా డైరెక్టర్? నాకు ఎరికే కానీ అర్థమవుతుండే కాదు. అంటే ఇంత పెద్ద సినిమా అని చెప్పి నాకు ఈ మధ్య అర్థమవుతుంది. మొన్న రిలీజ్ అప్పుడు అర్థమైంది కానీ అప్పుడు ఇంకా కొంచెం ఊహ వచ్చింది కానీ ఇంకా అటు ఇటు ఉండే కదా. మీ అన్న కొంచెం పెద్దోడు, నాకు 2 సంవత్సరాలు పెద్ద. 8 ఏళ్ళు. 8 ఏళ్ళు. మీకు తెలియదు అసలు మీ నాయన అంత పెద్ద సినిమా చేస్తున్నాడు. అసలు అది అంత పెద్ద హిట్ అయింది. అందులో హీరో అంత పెద్ద హీరో అని హీరో నాకు తెలియదు అసలు. అని, ప్రభాస్ సార్ హీరో అని అసలు తెలియదు మాకు. మీకేం తెలియక ముందే మీ ఇంట్లో అంత పెద్ద సినిమా నడిచింది. వర్షం సినిమా వీళ్ళ ఇంట్లో నడిచింది మొదలు వాళ్ళ నాయన బుర్రకాయల. కానీ ఏమన్నా డైరెక్టరా శోభన నాకు దండం పెట్టుకుని అవును. మస్తు బ్లెస్సింగ్స్ ఇచ్చిండు అంటారు కదా, గట్టిగా గట్టిగా ఇచ్చిపోయింది మీ నాయన మీకు ఇద్దరికి. కథం ఇప్పుడు నువ్వు మీ అన్న, అరే తమ్ముడు నువ్వు గిదే చేయరా, నేను గీ జానర్ చేస్తా, నువ్వు నవ్వులు పోతున్నావు కదా, నేను సిరియస్ పోతాను ఇట్లా ఎప్పుడన్నా అనుకుంటారా రాత్రిపూట కూర్చొని ఇంట్లో? అసలు అనుకో. అసలు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, మనం ఇది చేద్దామని అసలు టాపిక్ రాదు మా మధ్య. మరి ఏం మాట్లాడుకుంటారు ఇంట్లో? అరే బిర్యానీ తింటావారా, నేను ఆర్డర్ పెట్టుకుంటున్నా. అరే ఐస్ క్రీమ్ తింటావారా, నేను ఆర్డర్ పెట్టుకుంటున్నా. అరే కూసంత టీవీ వాల్యూమ్ తగ్గిరా. అరే ఏడున్నవరా, అరే నాకు కారు కావాలి, ఏడున్నవరా కారు పంపిరా. ఏ అవుతాయి అసలు సినిమా గురించి చాలా తక్కువ మాడుకుంటాం మేము. ఇప్పుడు నీకు ఏదైనా కొత్త స్క్రిప్ట్ వినిపించిండ్రు అనుకో, నీకు అన్నా గీసంటే స్క్రిప్ట్ విన్నా నేను నాకు ఇది మంచిగా ఉంటుంది అంటావా అని ఇట్లా ఎప్పుడన్నా అడిగినావా? నేను అడగలే, వాడు అడగలే. నాకు ఇది మంచిగా అనిపిస్తుంది అన్న, ఇది నువ్వు చేస్తే మంచిగా ఉంటది, ఇది నాదంటే నేను కొంచెం కొద్దిగానే కదా, నాకన్నా నీకేది మంచిగా సూట్ అవుతుంది ఎప్పుడే చెప్పినవా? అట్లా ఎప్పుడు చెప్పారు? మా కాడికి వచ్చే స్క్రిప్ట్స్ ఎప్పుడు డిస్కస్ చేయమట్లా. వాడి పని వాడిదే, నా పని నాదే. ఈ బట్ స్క్రిప్ట్ మా ఇద్దరికి సెపరేట్ గా 2-3 సార్లు ఒకే కథ పంపించిన వాళ్ళు ఉన్నారు. ముందు ఆడి దగ్గరకు వస్తుంది, దాని తర్వాత నా దగ్గరకు వస్తుంది. కొన్నిసార్లు నా దగ్గరకు వస్తుంది, దాని తర్వాత ఆడి దగ్గరకు వస్తుంది. ఇట్లా కూడా ఉన్నది. అయ్యో ఇప్పుడు నిన్ను వచ్చి కలవాలి, నీకు ఒక కథ చెప్పాలంటే నీకు ఎంతమంది మేనేజర్లు ఉంటారు తమ్మి మధ్యలో? నాకు ఎవరు లేడక్క మేనేజర్. నీయంగా లేరా? నిజంగా లేదు, మేనేజర్ లెవెల్ లేదు. అమ్మాయి చూసుకుంటాను మొత్తం. అమ్మనే అమ్మనే చూసుకుంటా. చూసుకుంటాను. సౌజన్య అక్క నేను వచ్చి నీకు ఒక కథ చెప్తా, చెప్తాను, ఒక కథ వచ్చి చెప్తా, ఇక నువ్వు ఎవరికన్నా చేసుకో, నేను చెయ్య మళ్ళీ డైరెక్షన్ నేను కూడా చేస్తాను. నా దగ్గర ఒక మంచి కథ ఉన్నది తీసుకొచ్చి చెప్తా అట్లా అనమాట. తమ్మి నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాకు డైరెక్షన్ ఆడవిల్లి చెప్పింది, ఆమె మానస శర్మ. నీకు మొదలు కూడా తెలుసు అంట కదా ఈ మానస శర్మ? ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రాసింది అక్క. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. మహేష్ మాన్సా వీళ్ళిద్దరు కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కలిసి రాసుకున్నారు, ఆయన డైరెక్షన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇది కూడా వీళ్ళిద్దరు కలిసి రాసుకున్నారు, ఇవి డైరెక్షన్ చేస్తుంది. ఇద్దరు కదా రాసుకున్నారు. అప్పుడు ఆయన డైరెక్షన్ చేసిండు, ఇప్పుడు ఈవిడ చేస్తున్నారు. ఈ కథ వచ్చి నీకెట్లా చెప్పిండ్రు, నీకెవరు చెప్పిండ్రు? నాకు ఈ కథ యాక్చువల్లీ నాకని రాసుకోలే ఈవిడ ఏదో అట్లా రాసుకుని పెట్టుకున్నారు. ఏదో డిస్కషన్ లో నా దగ్గర చెప్తే నాకు మస్తు నచ్చింది, ఇచ్చేసేయండి నాకు, నేను చేసేసుకుంటా, మీరు వచ్చేసేయండి మనం చేసుకుందాం అని చెప్పి అక్కడ ఫిక్స్ అయినాం. అక్కడికి వెళ్ళి ఇక డిస్కషన్ షురు అయింది, రాసుడు షురు అయింది. వేరే వేరే వర్షన్స్ రాసుకున్నారు. ఇక ఇది మస్తు సెట్ అయిందని చెప్పే కానీ నిహారి గారి దగ్గర పోయినాం. పోయి ఇట్లా నిహారి గారు చెప్పగానే ఆవిడ జమ్మని గెంతిండ్రు, అది మస్తు ఉన్నది, నేను చేసేద్దామని చెప్పి మొదలెట్టేసినాం. అట్లా నడిచిపోయింది. నీకు ఇట్లా చెప్పినాక ఒక 6 నెలలు ఆగిన తర్వాత మళ్ళా షురువైంది. ఒక 2 సంవత్సరాలు ఈ కథ గురించి మేము ప్రయాణం చేసినాం. ఇట్లా ఏం నడవలేదు అట్లా? ఏడనన్నా నువ్వు ఈత కొట్టిన సందర్భాలు ఉన్నాయి అయినా ఈ కథ కోసం పోతా ఉన్నాం. షూట్ కోసం టైం పడ్డది. మధ్యలో స్ట్రైక్ అయింది, ఇండస్ట్రీ స్ట్రైక్ అయింది, ఆగస్ట్ లో స్ట్రైక్ అయింది. ఆ ఒక్క స్ట్రైక్ వల్ల చాలా మంది డేట్లు పోయినాయి, ఆర్టిస్టుల డేట్లు మస్తు పోయినాయి. మాననే కాదు పాపం, ఇండస్ట్రీ చాలా మంది సఫర్ అయ్యిండ్రు. మస్తు కాలం 20 రోజులు వర్క్ లేకుండా కదా, చాలా మంది పాపం ప్రాబ్లం అయింది. బట్ ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఎన్ని రోజులు ఇచ్చినవుతా మీ డేట్లను? అంటే ప్రాజెక్ట్ అయ్యే వరకు ఇచ్చిన, తొందరగా చేసిన, 60 రోజులు చేసి. కొన్ని సినిమాలు ఇట్లా 42 రోజులలో అయిపోయినాయి. అరే మొన్న వరలక్ష్మి మేడం చెప్పింది, వరలక్ష్మి శరత్ కుమార్ మేడం సరస్వతి 25 రోజులలో ముగించినట్టు. నేను వాళ్ళ చెల్లెని తిట్టిన, ఏందా మా పిల్లని అంతగానో బాగా ఇస్తావా, అరే ఇంకొక 5 రోజులు చేసుకుంటే నీది ఏం మూలే పోతుండే, ఎట్లా పెట్టినావు ఇంకొక 5 రోజులు చేసుకునేదన్న. మేడం నాదేమీ లేదు, అంతా ఆమెనే, నేను ఇంకొక 5 days చేసుకోమన్నా ఆమెనే పరిగెత్తి చేసేసింది అని చెప్పింది. పాపం నీకెందుకు 60 రోజులు పట్టింది? మాది కొంచెం విఎఫ్ఎక్స్ ఉంది అక్క, సెట్లు కూడా ఉన్నాయి, కొంచెం సెట్లు వేసినాం మేము సెకండ్ హాఫ్ లా.
ఆ సెట్ అంటే యాదకి వచ్చింది, అది పెద్దది ఇట్లా రాజమందిరం లెక్క ఒకటి ఉన్నది కదా, అవును. కోట లెక్క. కోట అది కట్టిండ్రా? కట్టినామక్క. ఈడ కట్టినాము. కట్టిండ్రు? దాని మీద కొంచెం గ్రాఫిక్స్ చేసినాం. ఈడ కట్టింది తమ్మది. మన ముచ్చింతలని ముచ్చింతలు ఆ ముచ్చింతల సామి గుడి ఉంటది. స్వామి గుడి ఉంది కదా, ఆ, గుడి పక్కన మొత్తం ల్యాండ్లు ఉన్నాయి ఆడ. ఆ. ఆడ మేము సెట్ వేసుకుని ఆడ చేసుకున్నాం మేడం. మస్తు ఉంచు. ఉన్నదా ఇంకా సెట్ లేదా చూడకపోయి? బీకేషన్ అప్పుడే జరు ఉన్నప్పుడల్లా ఎప్పుడు చెప్పేది పోయి చూసాను వస్తుంటివి. 2 రోజుల బీకేషన్ సెట్. 2 రోజులలో వీకేసిండ్రు. అంతే 4 రోజులు చేసాం బీకేషన్ అయ్యో అంతే. చూస్తుంటే నాకు ఎప్పుడు సెటిల్ గిట్లు నేను చూడలేదు, అందుకని అడుగుతున్నా. ఈమె మంచిగున్నది, దర్శకురాలు చెప్తుంటే ఈమె డైరెక్షన్ చేస్తే ఏమవుతావు, ఎవరైనా మగవాళ్ళు ఉంటే మంచిగా ఉంటుందని ఎప్పుడన్నా అనుకున్నా వస్తామని. లేదక్క, అట్లా ఎప్పుడు అనుకోలేదు. అంటే ముందుకెళ్ళి ఆవిడ చెప్పే కథ విన్నా కానీ నేను ఇప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు మగ డైరెక్టర్ అయితే ఏంది, ఆ డైరెక్టర్ అయితే కాదు కదా. అంతే అంతే, మగ డైరెక్టర్లు గొప్ప అని ఏం లేదు అట్లా. బొంగారు తండ్రి నువ్వు, అందుకనే మీ అమ్మ చూసుకుంటున్నది నేను. ఎగ్జాక్ట్లీ. కదా, ఇద్దరు పోరలను చూడండి, సౌజన్యమ్మనే చూసుకుంటున్నదట ఒక్కతే, ఇద్దరు హీరోలను మెయింటైన్ చేస్తున్నది అమ్మ. సూపర్ అమ్మా నువ్వు, సూపర్. ఇంకొక ముచ్చట ఏంది అడుగుదాం అనుకుంటే, కొనిదెల నీ హారిక ప్రొడ్యూసర్ ఎప్పుడన్నా అన్నదా ఏమనుకోకు సంగీతు, కొంచెము మనము పేమెంట్ కొంచెము దిగితే బాగుంటదేమో నువ్వు అని ఇట్లా ఎప్పుడన్నా అన్నదా? మా మధ్య జరగలే. ఆ, అది మమ్మీ మాడుకుంటారు డైరెక్టర్ గా. అమ్మతోటి మాట్లాడుకుంది డైరెక్ట్ ఆవిడ కాదు, వాళ్ళ కింద మేనేజర్. ఈపీ ఎవరైతే ఉంటారో వాళ్ళే డైరెక్టర్ మాడుకుంటారు. ఈమె కూడా మాట్లాడదు మనతో. లేదు. ఇప్పుడు షెట్టుకు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఇట్లా, ఆమె ప్రొడ్యూసర్ కదా, ఇట్లా కూర్చొని చేయండి కానివ్వండి ఫాస్ట్ గా కానివ్వండి, తొందరగా కంప్లీట్ చేయండి, అట్లా ఎప్పుడన్నా ఆత్ర పెడుతుందా? కానీ కళ్ళలో కనబడుతుంది. కళ్ళలా మాటలు ఉండవు, కళ్ళలో కనబడుతుంది. జల్దీ జల్దీ కాలంలో జరుగుతున్నదా అట్లా కళ్ళలో కనబడుతుంది. ఎవరెవరు ఎంతెంత మెల్లగా చేస్తున్నారు అని చూస్తా అన్ని చూస్తా. అదే చెప్పింది ఇంతకు ముందు నాకు. కాదమ్మా నువ్వు సుష్మిత ఏం మాట్లాడుకుంటారమ్మా అంటే, ఎవరెవరు మనల్ని చూసుకుంటా మెల్లగా పని చేస్తున్నారు, ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు ఇదే గమనించుకుంటుంటారట. వాళ్ళు పైసలు పెట్టిన వాళ్ళకు భయం ఉండదు అత్త, పైసలు పెడతారు, పైకేసి బయటకొచ్చి తీసుకొచ్చి పెట్టిందట పిల్ల. నీ పేమెంట్ నీకు ముట్ట చెప్పేసిందట, అడిగిన వాయమ్మని ముట్ట చెప్పేసింది కదా. అక్క వచ్చింది అన్ని కొనిదల నిహారిక గురించి అన్ని మాట్లాడు, కానీ నాకు పేమెంట్ ఇచ్చిందా లేదా అని నువ్వు నన్ను అనుకోవద్దు తమ్మి. నాకు నీ పాట నచ్చింది, నీ కోసం వేసుకొస్తే ఎక్కుడతా అన్నేమో చూపించి అన్నవే భర్త, వాడు నాకంటే భర్త ఏమన్నది ఆ పాట, ఎవరు రాసిండ్రు? రామ్ మిరియాల వాడిండు, ఎందుకంటే గొంతు పునం పట్టేసి. అండ్ రఘురామ్ అని మంచి లిరిసిస్ట్, ఆయన మ్యాడ్ వన్ కూడా రాసిండు పాటలు. అది ఏమో మా అన్న రాసిండు, మా కాసర్ల శ్యామన్న రాసిండు మ్యాడ్లా. ఏ పాట అంటే కాలేజీ పాప. పాట ఇప్పటికి వింటున్నారు తెలుసా ఇంకా నీకు? యూట్యూబ్ లో పోతనే ఉన్నది అది, అది మిలియన్లు పోతూనే ఉన్నది. 500 మిలియన్ ఎంత కొట్టింది. మా కాసర్ల శ్యామన్న రాసిండు అది. మళ్ళీ అటు దాటితే ఇది బాగున్నత్తా మీ పాట, నీకు ఏమన్నా సూట్ అయిందా, నీ కోసం వేసుకొస్తే కుడతా పచ్చ కుర్త వేసుకొని ఒకటి వచ్చినావు, రపప్ప అంటుంటే రప్ప ఉన్నది పాట. తమ్మి ఆ పాటకు ఏమైనా కష్టం అనిపించిందా? అది ఏంది ఇప్పుడు నీ కోసం వేసుకొస్తే కుడతా వాడిని ఏమన్నా చూపించి అన్నవే భర్త అన్నావు అంటే, ఈ హీరోయిన్ ఎవరినైతే చూపిస్తున్నా ఆమెకు పెళ్లి చేసేసి రా పుసుకున్నా. అదే మరి దాని తర్వాత ఆ పాట అయిన తర్వాత ఏమైతుందో చూడాలి. ఇప్పుడు భర్త అన్నదంటే పెళ్లి అయిపోయినట్టే కదా. చూద్దాం, ఏప్రిల్ 3 తెలుస్తుంది. చెప్తలేడు చూసిండ్రా తమ్ముడు కథ, అసలు మాత్రం చెప్తలేడు. అమ్మో, నన్ను బాగా ప్రిపేర్ చేసింది మా నిహారికనా? అసలు కొంచెం కూడా కొస కూడా ఇడవద్దు. ఇవాళ టెక్నీషియన్ లెవెల్ తమ్మి ముందు చేసిన వాళ్ళేనా వీళ్ళంతా? నీకు పరిచయమా? మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినప్పుడు చేసిన డిఓపి అన్నమాట, రాజ్ అని. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఏమో కమిటీ కూరలు, నిహారిక గారి మొదటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అని. మంచి బాగా చేసిండు అనుదీప్ తమ్ముడు. శనార్థులు కలుద్దాం మనం ఇద్దరం ఒకసారి, ఏమని చేసిండు బాగా మస్తు ఇచ్చిండు సినిమాకి. ఈ పాట ఇట్టు తమ్మి, నీ పదే కన్నా కూడా ఇదే మా పాటనే తమ్మి. అట్లా అనుకోకు, నీకు 2 పిల్లలే కానీ ఈ పిల్ల చాలా స్మార్ట్ గా ఉన్నది తమ్మి. నీకోసం వేసుకొస్తే కుడతాం మాత్రం ఏకదమ్ చేసినాం తమ్మి. ఈ పాట చేసేటప్పుడు పోరలు గిరోలు అంత వెనకాల నీ వెనకాల ఆడుతున్నారు కదా, మస్తు బంగ్. ఏడ చేసిండ్రు ఈ పాట అంతా షూటింగ్? అంతా మనం మెదక్ జిల్లా దగ్గర ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి అన్నమాట. ఇబ్రహీంపురం అని చెప్పేసి, ఇబ్రహీంపట్నం. మెదక్ జిల్లా గటు, మెదక్ అంటే గటు మాది దాని దిక్కు. కాకపోతే స్టార్టింగ్ లోనే మెదక్ స్టార్టింగ్ లోనే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. మొత్తం నిజమైన ప్లేస్ లో చేసినాం, లొకేషన్లు అన్నీ అయ్యాయి. ఇదేమో కోటనేమో గిడ కట్టుకున్నారు కదా, మరి వేరే లొకేషన్ లేడా? ఆ ఊళ్ళకి వెళ్ళే మొత్తం ఆ మెదక్ దగ్గరే ఉంటాయి ఊర్లు.
మనకి 100 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ఈడికెళ్ళి. నాది మెదక్ జిల్లా కాదా? అవును. నేను మెదక్ జిల్లా బిడ్డని. ఒకప్పుడు మెదక్ జిల్లా మాది, ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు అంటారు. ఎందుకంటే అవును. ఇప్పుడు మా సంగారెడ్డి, సంగారెడ్డికి సిద్దిపేట, మెదకు 3 వేరే వేరే అయినాయి అవును. కాబట్టి అవును. వేరే జిల్లా అయింది. నేను చిన్నగా ఉన్నప్పుడు అంతా మా జిల్లానే మెదక్ మ్మ్. జిల్లా. మొత్తం అక్కడ మెదక్ అంతా చుట్టుముట్టు చేసిండ్రు. అంతే పక్క పక్కన ఊర్లు గల్లీలు అన్ని ఇల్లు అని వాడేసుకున్నాం మనం. మరి మెదక్ కిల్లా మీదకి పోవద్దా ఒక రోజు? ఇళ్ళ మీదక కిల్లా మెదక్ కిల్లా ఉంటుంది. చేయలేదా? అవలేక ప్రొడ్యూసర్ వచ్చారు కదా, టైట్ ఉంది షెడ్యూల్. ప్రొడ్యూసర్ వస్తే టైట్ గానే ఉంటది షెడ్యూల్. ప్రొడ్యూసర్ రాకుండా మనం ఇంటికాడనే ఉండి మేము చేసుకొస్తామని అనలేదా మీరు ఎవరు? లేక అప్పుడు ఎండలు కూడా లేవు కదా, ఎండలు లేవు, మంచిగా లేవు. వచ్చేసింది. మంచిగా వచ్చేసింది. అయ్యా, ఆ హీరోయిన్ ఎవరు తమ్మి? పిల్ల మంచిగా. అయ్యో మా సినిమాలు చేసింది అక్క. మొన్న విష్ణు విన్యాసం వచ్చింది, శ్రీ అవును, విష్ణు విష్ణు గారిది. విన్యాసం తెలుసు. దాని ముందు కా వచ్చింది కిరణబ్బరం గారిది. తెలుసు. దాని ముందు మా మేడపోరడు నారాయణితన్ ఉన్నాడు, ఆ ఈ సినిమా అని వచ్చింది. ఆ సినిమాలో ఈ అమ్మాయి. ఈ పిల్ల పాత పిల్లనే. అంటే మా సినిమాలు చేసింది, కాకపోతే సినిమాకి కొత్త కొత్త కనపడుతుంది. కొత్తగా కనబడదు. అస్సలు గుర్తుపట్టారు. కాలు ఉన్నట్టు లేదు కదా అస్సలు. ఏమన్నా ఏం పేరు తమ్మి పిల్ల పేరు? నయన్ సారిక. నయన్ సారిక. నయన్ సారిక విష్ణు విన్యాసంలో ఉన్నది. మీరు చేసే ఉంటారు. చేసిన నేను. అయ్యో పిల్ల, నేను ఆ పిల్ల అనుకోలేదు. నయన్ సారిక అనుకోలేదు నేను. ఈ పిల్ల కొత్త పిల్ల అనుకున్నా మళ్ళా. వేరే గా పిల్ల. తమ్మి ఎన్ని పాటలు వేసిండు మొత్తం నీకు ఇలా? పాటలు 3 ఉన్నాయి అక్క, 2 వచ్చేసినాయి. ఇంకోటి ఈ రోజున రేపని వస్తుంది బయట. పదే చూసినా. నెక్స్ట్ మంచి డాన్స్ సాంగ్. నెక్స్ట్ డాన్స్ సాంగ్ అందరు వేసేది. మొదటి పాట నాది, రెండో పాట అమ్మాయిది, మూడో పాట అందరిది. అట్లా చేసినాం. సమన్యాయం చేసినాం. సమన్యాయం. సరసా మన మామకి ఒకటి, ఈయనకు ఒకటి, మిగతా మనమందరం ఎగురుకోనికి ఒకటి. తమ్మి ఈ సినిమా చేసేటప్పుడు నువ్వు ఏ రోజన్నా గద్దుమని భయపడు, నిద్రలకించి లేసుడు, వామ్మో అని అనిపించుకున్నాడు ఎప్పుడన్నా అనిపించిందని? దయ్యాల భయం కాదు కానీ ఇప్పుడు పాట ఏదైతే రాబోతుందో ఆ షూట్ చేసేటప్పుడు పాపం పోరగాడు ఒకడు ఆడపైన నుంచున్నప్పుడు పోలు పట్టుకుంటే దానికి కరెంట్ షాక్ కొట్టింది పిల్లోడికి. ఏం కాలే, బట్ కరెంట్ షాక్ కొట్టినప్పుడు మాత్రం సెట్ మొత్తం షేక్ అయింది అనమాట 2 నిమిషాలు. అప్పుడు వెంటనే అందరం దయ్యాల సినిమాలు చేస్తే ఇలాగే అవుద్దని అందరూ భయపడ్డాను లోపల. అమ్మో అనుకున్నాం, బట్ ఏం కాలే. దయ్యాల సినిమాలో ఇల్లు ఎంత పర్సెంట్ దయ్యం దిక్కుంటది తమ్మి? ఇప్పుడు నా సంటలు రావాలంటే నేను జర భయపడతాను. నేను ఇప్పటి వరకు దయ్యం చూడలేదు. అంటే అది నన్ను చూసి అటు ఉరుకుతుంటుండొచ్చు, కానీ నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఇప్పుడు నేను సినిమాకి రావాలంటే ఇక ఇంత పర్సెంట్ దయ్యం సినిమా ఉంటుంది. మిలిగిందా అంత నవలే ఉంటాయి. అంటే ఎంత ఉంటాయి అట్లా చెప్పుడు కష్టమక్క. బట్ నవ్వుతారు, ఒకసారి భయపడతారు, మళ్ళీ నవ్వుతారు, ఇంకొకసారి భయపడతారు. చిన్నగా ఉంటాయి. చిన్నగా భయపడతారు. చిన్న భయపడుకుంటే నవ్వుతుంటారు. ఇది కొంచెం కష్టమే. నువ్వు అన్నవు చూడు, మనం భయపడాలి, పక్కోళ్ళని నవ్వియాలి, మళ్ళీ నమ్మించాలి. ఈ భయపడి మనం భయపడినట్టు, పక్కోడు నమ్మినట్టు, నవ్వినట్టు రెండు. ఆగముందు తమ్మి, ఏదైనా కూడా ఇంత చేసినావు కదా తమ్మి. ఇప్పుడు ఎట్లాగో ఇంకా మళ్ళీ ఈ సినిమా ఇట్ అయిందాక మళ్ళీ జాగానే కొననంటు. ఇప్పుడు మీ అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఒక సినిమా ఏం చెయ్యరా? ఏం రాలేదా ఇప్పటి వరకు? ఇప్పుడు సినిమాలు అయితే ఏం రాలేక, మధ్యలో వెబ్ సిరీస్ చేసినాం మేము, బేకర్ అండ్ ద బ్యూటీ అని చెప్పేసి. ఆహాలో ఉంటది, అది చేసినాం స్టార్టింగ్. బేకర్ అండ్ ద బ్యూటీ. ఆహాలో ఉంటది, ఇద్దరున్నాం అందులో, అన్నదమ్ములుగా చేసినాం. బాగుంటది, క్యూట్ గా ఉంటది. మీరు ఇప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే మీ ముఖాలు సేమ్ అనిపిస్తాయి తమ్మి. అమడాల పిల్లలు ఉంటారు కదా, అట్లుంటారు మీరు ఇద్దరు. బట్ కమల్ అయితే కాదు కానీ 2 ఏళ్ళు గ్యాప్ ఉంది. 2 ఏళ్ళు గ్యాప్ ఉంది, కానీ ఇంకా ఆల్మోస్ట్ అట్లనే ఉంటాం. దగ్గర ఉంటారు మొక్కలు, ఒకటే తిరుగుతాయి. ఆయన దొరకపోతే ఈయన వేసుకోవచ్చు, ఈయన దొరకపోతే ఆయన వేసుకోవచ్చు. చాలా మంది కథలు అట్లనే పంపిస్తారు, ఇద్దరు ఎవరు కాలింటాలు చేయమని. అట్లా ఎట్లా చేస్తారా? అయితే నువ్వు వాడికి పంపాలి, నాకు పంపాలి కదా. ఎవరి దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పంపాలి, ఎవరుంటే వాళ్ళని చేస్తున్నట్టుగా. అంటే ముఖాలు సేమ్ ఉంటాయి కదా మీ పైకి. ఆయన కూడా బాగానే కామెడీ చేస్తాడు. మీ అన్న చూడడానికి సైలెంట్ గా ఉన్నట్టే అనిపిస్తాడు, కానీ కామెడీ చేస్తాడు. ఇంట్లో ఎవరు అల్లరి చేస్తారు ఎక్కువ? ఇద్దరు మధ్య తక్కువే. మీకు అక్కలు చెల్లెళ్ళు ఇద్దరు కొడుకు, పిన్ని కూతురు, పిన్ని కూతుర్లు ఉన్నారు, వాళ్ళే ఆడపిల్లలు అంతే. పాపం మీ అమ్మని చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫోటోలు ఉన్నాయి, బయటికి రానియట్లేదు. అంతే, ఫోటోలు ఉన్నాయి. ఫోన్ పట్టి సౌజన్యకి మరిగా ఇద్దరు కొడుకులే ఉంటే ఎట్లుంటది? నేను మావానికి ఒక్కడున్నా గానీ ఒక్కడికి కూడా గౌన్ వేసి ఫోటో తీసిన. మళ్ళీ దొరుకుతాడా పాల పెద్దగా వేసుకొని కొట్టుడు కొడతాడు. ఇప్పుడు నన్ను రాకేసుకొని ఫోటో దిగుతావు కదా, ఏందే ఎట్లా కనబడుతున్నాడు అన్నాడు. మరి ఈ పూరలు అట్లున్నారు సార్. నువ్వు చదువుకునేటప్పుడు ఎప్పుడన్నా గట్టిగా మస్తు ఈ బలగొట్టిందా మీ అమ్మ? అయ్యో మస్తు బలగొట్టింది. ఓ వయసు వచ్చిన తర్వాత ఇంకా ఆవిడకంటే పెద్దగా అయిపోయినా కదా, పొడుగు అయిపోయినా కదా, అప్పుడు ఆపింది.
ఆ, అంటే ఏ- చెప్పకుండా ఇంటి ముందు షాప్కి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు. అంటే చిన్నప్పుడు గేట్ దాటేసి వెళ్ళిపోడు ఆడుకునేటప్పుడు వేరే పోరగాలతో. ఆ, ఇప్పుడు వాతలు పడేది మంచి వాతలు గట్టిగా తేలింది నాకు గుర్తుంది. గట్టిగా. ఈ రాకాస సినిమాకు ఇట్లా పేరు పెట్టిండ్రు కదా తమ్మి, రాకాస అని. ఆ పెద్ద రాక్షసుడు బొమ్మ ఒకటి పెట్టిండ్రు ఊర్లో. సమయం లేదు, ఉమ్, ఉమ్. నరకం నుండి ఉంది సందేశం. సందేశం వచ్చింది, ఇక సమయం లేదు. ఇంకేంటిది, ఇంకేమో అంటారు, ఊరికి పట్టిన శాపము. ఉమ్. ఆ, మన మన ఊరు పూర్వీకులు రాసుకున్న రాత. ఇట్లా అన్ని చదివారు కదా తమ్మి, నియంగా ఊరు ఉన్నదా? ఆ ఊరు లేదక్క. ఆ, ఆ ఊరు కూడా మేము తయారు చేసుకున్నాం. ఆ ఊరి పేరు, ఆ. ఆ ఊరు జనాలు వీళ్ళందరినీ మేమే సెట్ చేసాం. ఓ రామనే, నియంగా అట్లా ఉన్నదేమో. మెదక్ దిక్కు మెదక్ దిక్కు అంటే మాకు తెలియని మెదక్ దిక్కు ఎక్కడన్నా అబ్బా అనుకున్నాను. లేలే మేమే కనిపెట్టినాం ఊరు. ఊరును అట్లా ఊరు ఒక ఊరులాగా ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకున్నాం. మనసమ్మ బురకాయ, అంతే మహేష్ మనసమ్మ. అంతే ఇద్దరిది. నువ్వు దొరకకపోతే ఇవి తల్లి అమ్మా. మళ్ళీకి మనం మాట్లాడుకుంటాం కదా తమ్మి. ఉమ్. ఆ రోజు మనసమ్మని కూడా నేను పట్టుకొచ్చుకుంటాం. పట్టుకొస్తా. ఎందుకంటే ఆవిడ శ్రీకాకుళం. ఆమెకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా తమ్మి. నరకం నుండి సందేశం వచ్చిందంటే గుండె అయిపోయింది నాకు. వాయమ్మ ఇవన్నీ పట్టుకపోతారు వీళ్ళని. చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా మన పాతోళ్ళు చెప్పిన ఏమన్నా నమ్ముతావా? మన వాళ్ళు ఏం చెప్తుండే, కళలా పోలీసు వాళ్ళు రావద్దు, వాళ్ళు యమభటులు అన్నమాట అని చెప్తుంటారు చిన్నగా ఉన్నప్పుడు. ఆ? నేను లేదు. ఇక్కడ చెప్తుంటారు, మా తాతోళ్ళు చెప్తుంటారు, పుసుకున్న పోలీసులు నన్ను తిట్టుకోగలరు, ఇట్లా ఇట్లా అట్లా కళలు వస్తే ఇట్లా చెప్తుంటారు అనమాట. పోలీసు వాళ్ళు రావద్దు, కళలా యమభటులు రావద్దు, అంటే తప్పు చేయొద్దు. తప్పు చేస్తే పోలీసులు వస్తారు. ఇప్పుడు మనం పోయిన తర్వాత యమభటులు వస్తారు. అంతే, యమభటులు వస్తారు కాబట్టి పోలీసు వాళ్ళు రావద్దని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఎవరిదైనా పెళ్లి అవుతున్నట్టు కళ రావద్దు, ఎవడైనా చచ్చి ఊరుకుంటాడు, చచ్చిపోతారు, పెళ్లి అవుతున్నట్టు కళ వాడొద్దు అంటు. ఇట్లా నీకు మళ్ళీ ఎవరైనా చచ్చిపోయినట్టు కళ వచ్చినట్టు మనకి నిండా ఆయుష్ ఉంటది, ఇక మంచి గట్టి ఆయుష్ ఉంటది. అట్లా వస్తాయి అట్లా కళలకు అట్లాంటి. అదొక సిద్ధాంతం అంటారు, థియరీ, మూఢనమ్మకం. ఇక మూఢనమ్మకమో పీడనమ్మకమో నాకు తెలియదు, కానీ ఊర్లో అట్లా అంటుంటారు. బల్లి నెత్తి మీద పడద్దు, కాలు ఎడమ కాలు మీద పడద్దు, ఇట్లా ఉంటది కదా తమ్మి. ఇట్లాంటివన్నీ నమ్ముతారా మీరు? నేను నమ్మనక్క. అమ్మ దిష్టి నమ్ముతాను. దిష్టి నమ్ముతావు? దిష్టి మాత్రం నమ్ముతాను. నువ్వు నల్ల వేసుకొని తిరుగుతావు, నల్ల ప్యాంట్ అని వేసుకొని నేను నల్ల ప్యాంటు, నల్ల చొక్కా, నల్ల షూస్ అన్నీ అయ్యాయి. ఎందుకంటే ఎర్రగ బుర్రగా ఉన్నాడు కదా పిల్లగాడు, దబ్బుకున్న దిష్టి తలుగుతుంది అన్నట్టుగా నియమే. అదొకటి నమ్ముతానే. దిష్టి నమ్ముతావు కానీ ఇవేవి నమ్మవు. ఈ దయ్యాలు గియ్యాలు ఎప్పుడన్నా గాలి వచ్చుడు పీలొచ్చుడు, గాలి వస్తే సప్పుడు చేసినట్టు, గలగల సప్పుడు అయినట్టు ఏమి రాలేదు. నీకు మ్యాడ్ సినిమా చేసినప్పుడు మంచిగా అనిపించిందా? ఈ సినిమా చేసినప్పుడు జోష్ వచ్చిందా? మ్యాడ్ సినిమా చేసినప్పుడు పోరగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మజా మస్తు ఉన్నాయి. ఇందులో కొంచెం ఈ దయ్యం గిట్ల సినిమా కాబట్టి ఒక్కడనే ఎక్కువ కెమెరా ముందు ఉండాలి కాబట్టి నాకే కొన్నిసార్లు క్రేజీ అనిపించింది. నిజంగా ఒకవేళ నిజంగా కెమెరా, జనాలు, ఈ క్రూ మొత్తం లేకపోతే నాకు ఏమైతుండే, నేను నిజంగా ఈ కోటలో ఉంటే ఏమైతుండే, ఇట్లాంటి థాట్స్ వచ్చాయి. ఒకసారి నిలబడి చూసుకొని ఉంటుంది, అందరికి బయటికి పోయి నేను ఒక్కరిని నిలబడతా అని. ఇప్పుడు మీరేసిన సెట్టే కదా తమ్మి, మరి ఆయన కూడా భయం అవుతుందా తమ్మి? ఏం కాదు అంటే నిజంగా ఉంటే ఏమవుతుంది, ఇట్లాంటి థాట్లు అయితే వస్తాయి. నీ నెక్స్ట్ సినిమా ఏంటి? నెక్స్ట్ సినిమా మొదలెట్టినాక షూట్ అవుతుంది. మన గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసిండు ప్రొడ్యూసర్ ధీరజ్ అని చెప్పేసి. గర్ల్ ఫ్రెండ్ అంటే రష్మికది. శేఖర్ కమల సారు కాదు, కుబేర సారే. కుబేరనేమో శేఖర్ కమల సార్. అది కుబేర. ఇది మన రాహుల్ రవీంద్రన్ గారు. మన చీలా సావు, మన్మధుడు 2 ఈ సినిమా. రాహుల్ రవీంద్ర ఆయన ఆర్టిస్ట్. అవును, ఫస్ట్ హీరో. ఫస్ట్ హీరో అంతా ఆయన డైరెక్టర్ అయింది కదా. ఆ సినిమా ప్రొడ్యూసర్ నా నెక్స్ట్ సినిమా చేస్తాడు. డైరెక్టర్ ఆయన ప్రొడ్యూసర్, దీనికి కూడా ప్రొడ్యూసర్. డైరెక్టర్ మన కుమారి 21F 18 పేజెస్ అని ఈ సినిమాలో డైరెక్టర్ అనమాట. డైరెక్టర్ పేరు సూర్యప్రతాప్. డైరెక్టర్ పేరు సూర్యప్రతాప్, ప్రొడ్యూసర్ పేరు ధీరజ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఈ సినిమా ఈ రాజమండ్రిలో చేసే సినిమా కాదు, అదే తర్వాత కదలేండి మళ్ళీ దయ్యం అప్పుడు తెలియదు మరి. చేస్తే చెయ్యి, మంచిగా దయ్యాల సినిమా బాగా నడుస్తున్నది నీ మీద. దయ్యం సినిమా బుడ్డరీలు బాగా ఇడిచిండ్రు కదా, ఏకదమ్ ఉన్నది. సంగీత్ దయ్యం సినిమా కూడా ఏకదమ్ చేసిండు అనుకున్నాం. నువ్వు నల్ల చేయొచ్చి పట్టుకున్నప్పటికి ఇవ్వమన్నావు అది బాగా. అది ఎవరిది తమ్మి చెయ్యి? ఏప్రిల్ 3 చూస్తావు నువ్వు. ఎన్ని మాట్లాడి ఏది చెప్పినా కూడా చెయ్యి మాత్రం ఎవరిదో చెప్తలేరు. నల్ల చెయ్యి కానీ నల్ల చెయ్యి ఆయన నమస్కారం నా గుండె జల్లుమన్న నల్ల చెయ్యి. ఆ మేకప్ లో చూస్తే నాకు భయం వేసింది. అవునా? మస్తు భయం వేసింది. పక్క రాక్షసుడే, నాకు అర్థమైపోయింది. తమి మస్తు మాట్లాడాలనుకున్నా కానీ నీకు కూడా టైం అవుతుందన్న, ఇంకా 4-5 ఉన్నారు నా ఇంట మాట్లాడడానికే. అందుకనే పోయేస్తా, మా వాళ్ళు కూడా పంపిస్తాడే పోయింది.
మళ్ళీ సినిమా సక్సెస్ ని ఇట్లా కలుద్దాం మన ఇద్దరం. పక్కా నువ్వు ఫస్ట్ ఇది పట్టుకోరు నా ముందు పెట్టి నా డైట్ మొత్తం పోయింది. ఏ డైట్ ఉట్టి గవ్వలే తిన్నావు నువ్వు, ఇంక ఇవేమి తిన్నా ఎక్కువతివి. ఏం కాదు తీద్దామి ఈ రోజు నా పేరు మీద డైట్. ఓం నమ శివాయ. పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, పెద్ద ఇట్లు కొట్టాలి, ఇద్దరు కలిసి మీ అన్న నువ్వు కలిసి కోకపేట అవతల బాగానే జాగాలు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరు. థ్యాంక్ యూ అక్క. ఇగో ఇది ఈ రోజు మా తమ్ముడు సంగీత శోభంతో ముచ్చట. తమ్ముని చూస్తే మస్తు సంతోషం అనిపించింది. ఒక్క సినిమా హిట్లు కొట్టుకుంటా పోతున్నాడు. ఓ 40-50 హిట్లు కొడుతూనే ఉండాలి. నేను ఇట్లా వచ్చి ముచ్చట పెడుతూనే ఉండాలి తమ్ముతో. తదాస్తు అనుకోండి మీరు అందరి. మంచిదా ఇది ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి కలుద్దామండి. ఎండలు చాలా ఉన్నాయి, నీళ్లు తాగుండి, ఎండకి ఎక్కువ తిరగకుండి. మంచిదా జరంతా మజ్జిగ గిజ్జిగా అంటారు కదా, చల్లగిల్లు బాగుంది పైలు.